ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జిల్లాలో గత ఖరీఫ్ సీజన్కు సంబంధించిన సీఎంఆర్ పూర్తి చేయని రైస్ మిల్లర్లు తక్షణమే సమర్పించాలని, జిల్లాలో ప్రారంభమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మిల్లర్లను కోరారు. గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జేసీ అపూర్వ భరత్ హాజరై ఖరీఫ్ సీఎంఆర్ పెండింగ్ క్లియరెన్స్, బ్యాంక్ గ్యారంటీల సమర్పణ, 2026 రబీ ధాన్యం కొనుగోళ్లలో కనీస మద్దతు ధర అమలు తదితర అంశాలపై అధికారులు రైస్ మిల్లర్లతో సమీక్షించారు. జిల్లాలో ప్రారంభమైన 2026 రబీ సీజను ధాన్యం సేకరణ ప్రక్రియ సుజావుగా జరిగేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ, గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో 120 రైస్ మిల్లులు ఇంకా 57,345 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం సమర్పించాల్సి ఉందన్నారు. ఈ బియ్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జేసీ రైస్ మిల్లర్లను ఆదేశించారు. అలాగే మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు సకాలంలో చెల్లించి సరఫరా వ్యవస్థను పారదర్శకంగా కొనసాగించాలని సూచించారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం దేవుళ్ల నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యప్రకాశ్రావు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర రైస్ మిల్లర్లు ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.